ఇప్పుడు మనం దేవుడు అనగానే మీరు 10 సార్లు అడిగారు ఏ దేవుడు అన్నారు అంటే దేవుడు, దేవి, దేవత, దేవుళ్ళు అయిపోయిందా? గాడ్, గాడ్స్, గాడెస్ ఇక్కడ అయిపోయింది. కానీ అల్లా అంటే ఏ అల్లా అని చెప్పారు మీరు, కాబట్టి మేము అల్లా అని అంటాము. అల్లా అంటే దేవుడు అంతే. కాబట్టి ఇప్పుడు అల్లా అంటే ఏ అల్లా అల్లా అనేది ఏ అల్లా నేను ఎప్పుడు అడగలేదు. కారణం ఏంటంటే అది గొప్పతనం. అల్లా అంటే దేవుడు కాదు అనేది క్లియర్. ఆ పేర్లో గొప్పతనం అది. మీరు అన్నారు కదా అల్లా అంటే అల్లా అంటే దేవుడు కాదు అనేది క్లియర్. అవును, క్లియరా? అల్లా దేవుడు కాదు, అది కాదు. మనం పిలుచుకోవడానికి అరబిక్ వాళ్ళ యూజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అల్లా అని అనుకున్నారు. అల్లా అంటే దేవుడు, అల్లా అంటే దేవుడు. దేవుడు దేవుడు అంటే తెలుగులో పిలుచుకుంటున్నటువంటి పదం. అవును. సో అల్లా అనే పదానికి ఏ రకమైన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వలేదు, దట్ ఈస్ క్లియర్ అంటున్నాను. ఇప్పుడు మీరు అల్లా అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఏదో గాడ్ అని వస్తుంది, అయిపోయింది. లేదా ఆరాధనకి అర్హుడు అని తెలుగు చెప్తుంది అంటున్నాను. ఆల్మిటీ గాడ్ అంటే ఏంది అర్థం? అంటే అర్హుడు ఎవరు? అల్లా కాదు ఇప్పుడు మీ దృష్టిలో సృష్టికర్త. దాని ఆ సృష్టికర్త ఎవరు? అదే సార్, ఇప్పుడు సర్వేశ్వరుడు అని అన్నాం. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఎవరు 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 అంటే ఎవరు కాదు. దాని ప్రకారంగా నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు సృష్టికర్త అని చెప్పడానికి వ్యూవర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతాను సార్. యేసు ప్రభుల వారు దేవుడా కాదా? యేసు ప్రభు వాళ్ళు దేవుడు కాదా? యెహోవా దేవుడా కాదా? యెహోవా అన్నది హెబ్రూ పరిభాష. మనం ఎస్ నోనో మాట్లాడదాం, కన్ఫ్యూజన్ అవుతుంది. యెహోవా అంటే దేవుడు, దేవుడు 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 కాదు. మరి మళ్ళీ ఇప్పుడు దేవుడు కాదు అని అంటే దేవుడు లేడు కదా మీ దృష్టిలో. మళ్ళీ యెహోవా దేవుడు ఎట్లా అంటే మీరు కొద్దిగా నన్ను కన్ఫ్యూజన్ చేస్తారు. కన్ఫ్యూజన్ ఏం చేయట్లేదు. ఒక నిమిషం, ఇంకో విషయం, రాముడు దేవుడా కాదా? రాముడు దేవుడు కాదు, పుణ్యపురుషుడు. మళ్ళీ నెక్స్ట్ అవతారం ఏంటైంది? ఎవరిది? రాముడు నెక్స్ట్ అవతారం ఏంటి? రాముడి నెక్స్ట్ అవతారం నవ అవతారాలు ఏంటి సార్? ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి, నవవతారాలు కాదు. లేదు, 9వ అవతారం 10వ అవతారం కల్కి రూపంలో వస్తాడు అని చెప్పేసి అని అన్నాను. కల్కి సబ్జెక్ట్ మీ దృష్టిలో ఇప్పుడు యెహోవా దేవుడు అయ్యాడు అంతేనా? నేను ఏం చెప్తున్నానంటే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి సార్. ఒక విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త దేవుడా కాదా? సార్ నా లైన్ ట్రాక్ మీరు మిస్ చేయండి. చెప్పండి. యేసు ప్రభుల వారు దేవుడా కాదా? యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన మనకు అంతే చాలు సార్. తర్వాత మీరు డెఫినేషన్ ఇద్దరు కానీ యేసు ప్రభుల వారు దేవుడు కాదు అని అన్నారు. యెహోవా దేవుడా కాదా? దేవుడు. అల్లా దేవుడా కాదా? దేవుని పేరు అల్లా. రైట్. ఇస్లాం సోదరులు పాటించే దేవుడు ఎవరు? ఇస్లాం సోదరులు పాటించే దేవుడు అంటే ఖురాన్ ప్రకారంగా వాళ్ళు ఆ భాష ఏదైతే ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది అల్లా అంటున్నాను కదా. మళ్ళీ అల్లా దేవుడు కాదు అని అంటారు, మళ్ళీ అల్లా దేవుడు అని అంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని? చిన్న విషయం ఏంటంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, రాముడు దేవుడా కాదా? ఇక్కడ మళ్ళీ రాముడు దేవుడు కాదు, సాయిబాబా దేవుడు కాదు, శ్రీకృష్ణ వారు కూడా దేవుడు కాదు. వీళ్ళందరూ కూడా పుణ్యపురుషులు, మహనీయులు, మహానుభావులు. బైబుల్లో ఉన్న దేవుడు ఎవరు? ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, బైబుల్లో ఉన్న దేవుడు. ఇప్పుడు ఒక విషయం, క్రిస్టియన్ సోదరులంతా పాటించేటువంటి దేవుడు ఎవరు? అదే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను మీకు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ముందు మిమ్మల్ని దేవుడు అనగానే దేవుని నమ్మండి అంటే మీరు ఏమంటారు? ఏ దేవుడు అన్నారు మీరు. అంటే మన గ్రంథాలలో ఉన్న విషయాన్ని పండితులు ఆ విధంగా తారుమారు చేశారు. ఎందుకు? చతుర్వేదాల్లో. వినండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాల్లో కూడా దేవ ఏకహ నా ద్వితీయ తస్తుహ అన్న పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని ఉందన్నమాట. దేవుడు ఒక్కడే అన్నప్పుడు మళ్ళీ ఏ దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు అన్న విషయం ఎందుకు వస్తుందంటే ఆ దేవుని యొక్క గుణనామాలు కొన్ని ఉన్నాయి. ఆ ఇప్పుడు ఖాలిక్ అంటే సృష్టికర్త, మాలిక్ అంటే యజమాని, రెహమాన్ అంటే కరుణామయుడు, రహీం అంటే రైట్. సిరాజ్ భాయ్ గారు, మీరు సూటిగా చెప్పింది ఏంటంటే దేవుడు అనేవాడు హిందూస్కి లేరు, క్రిస్టియన్స్కి లేరు, ముస్లింకి లేదు అనేది ఒక్కటే స్పష్టంగా చెప్పారు. అల్లా దేవుడు కాదు అని మీరు ఒప్పుకున్నారు అని అంటున్నాను. నేను ఒప్పుకోలేదు అంటున్నాను. యేసుప్రభుల వారు దేవుడు కాదన్నారు, అల్లా దేవుడు కాదన్నారు, రాముడు దేవుడు కాదు అని అన్నారు, శ్రీకృష్ణుడు దేవుడు కాదు అన్నారు. మీ దృష్టిలో దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటున్నారు. అల్లా అంటే దేవుడు అంటున్నాను, దేవుడు కాదు అన్నారు. మళ్ళీ అల్లా అంటున్నాను. ఆరాధనకి అర్హుడు అల్లా. అల్లా అనేది దేవుడు కాదు. వాళ్ళు అరబిక్ లో దేవుడు అని పిలుచుకుంటున్నారు అంతే. తెలుగులో నేను గాడ్ అని పిలవట్లేదు, దేవుడు అని పిలుస్తున్నా, ఇంగ్లీష్లో గాడ్ అని అంటున్నారు. మీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఎవరు అనేది చెప్పండి సార్. అదే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ముందు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం కావాలంటే దాని పూర్వపరాలు ఏంటో మీకు అర్థం కావాలి. అర్థం కాకుండా ఒక సింపుల్గా ఇది అడిగి చెప్పేసి దాని అర్థం ఏంటంటే అది కాదు. లేదు, మీరు చెప్పండి. మీ దృష్టిలో ఇప్పుడు దేవుడు ఎవరిని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్లో సిరాజ్ గారు ఏ దేవుడిని ఎస్టాబ్లిష్ చేస్తారు? ఇప్పుడు ఆ దేవుడే మనలందరినీ కూడా పుట్టించినండి, అంతే కదా. మనము దేవుడు మనుషుల్ని సృష్టిస్తే మనిషి ఏం చేశాడు? దేవుణ్ణి సృష్టించాడు, దేవుణ్ణి పుట్టించాడు. కాబట్టి చాలా మంది దేవి దేవతలు వచ్చేసారు. నేను చెప్పే విషయం మీరు ఎవరిని పుట్టించారు? మీరు ఏ దేవుడిని పుట్టించారు? మానవులు చెప్తున్నాను, ఎవరైతే చేశారు. మీరు మానవులే కదా, మీరు ఏ దేవుడిని పుట్టించారు? ఒక చిన్న విషయం చెప్తాను వినండి. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఖురాను గ్రంథం ఉంది, అరబీ భాషలో ఉంది కదా. అరబీ భాషలో మీరు మొట్టమొదటి అధ్యాయం ఏంటి? సూరే ఫాతిహా.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటి? సమస్త స్థుతులకు స్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ అని అక్కడ ఉంటుంది. కానీ అల్లా అనేటటువంటి ఏదైతే అరబీ పదం ఉందో, వినండి వినండి, రైట్ రైట్. ఇప్పుడు అరబిక్ లో సమస్తానికి దేవుడు అల్లా అని అల్లా అని అరబీ పదం ఉంది కదా, తెలుగులో చదవండి దాన్ని. దాన్ని తెలుగులో చెప్పాలంటే ఈ సమస్తాన్ని సృష్టించింది ఆ స్తుతి స్తోత్రాలకు అర్హుడు దేవుడు, అంతే. మరి అక్కడ అల్లా ఇక్కడ దేవుడు అని ఎలా మార్చేశారు? అరబీ భాష కదా అది. అంటే తర్జుమా కూడా సరిగ్గా చేయడం అరబీ రాలేదా భాష ఖురాన్? కదా అది, తెలుగులో ట్రాన్స్లేషన్ అది. మరి మీరు దేవుడు అనండి కదా, సర్వేశ్వరుడు అనండి కదా. మరి అంతంత పెద్ద మైక్ లో అల్లాని నమ్మండి అని ఎందుకు మీరు అందరినీ సర్వేశ్వరుడు అంటే నాకు తెలిసి సిరాజ్ గారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ని మీరు ఏనాడు కలవనివ్వడు. ఎవరు? స్పష్టమా కాదా? హిందూ ముస్లిం సిరాజ్ గారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ని ఏ రోజు కలవనివ్వరు. మీకు కావాల్సింది క్రిస్టియన్స్ కన్వర్ట్ అవ్వటం, హిందూస్ కన్వర్ట్ అవ్వటం, మీ జేబులు నింపటం. ఇది సూటి నా ప్రశ్న, మీరేమంటారు? అదే ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడిగాను అనుకోండి. సిగ్నేచర్ స్టూడియో మహేందర్ గారు మొత్తం హిందూ ముస్లిం క్రైస్తవులను పండితులు అందరినీ కూర్చోబెట్టి గొడవలు పెట్టేసి ఆయన వ్యూస్ పెంచుకుంటారు అంటే రైట్, నేను ఒప్పుకుంటున్నా, అదే ఓకే. నేను మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకోవట్లేదు. మీరు ఓన్లీ మతం మార్చి జేబులు నింపుకుంటారని ఒప్పుకుంటారా? సార్ నేను ఏమంటా, చూసే వాళ్ళకి తెలుసు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం. కానీ సిరాజ్ గారు ఒప్పుకుంటారా, నేను మతాన్నే మారుస్తా, హిందూ ముస్లిం క్రిస్టియన్ని ఏ రోజు కలవనివ్వను? మత సంస్కరణ కావాలి ఇక్కడ మనకు, మత మార్పిడి కాదు.